మా ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం తెలియజేస్తారా? పరిహారాన్ని కనుక గమనించినట్లయితే మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వరకు కూడా ఈ రోజున ప్రతివారు తమ తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒక విధానం అయితే, దానితో పాటుగా ఈ రోజున తప్పనిసరిగా విష్ణుమూర్తికి సంబంధించినది, అలాగే విష్ణు సహస్రనామాలు లాంటివి కానీ, అలాగే వెంకటేశ్వర స్వామికి సంబంధించిన శ్లోకాలు, స్తోత్రాలు లాంటివి, అలాగే గోవింద నామాలు మొదలైనవన్నీ మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంతవరకు విష్ణు, వెంకటేశ్వర స్వామి వీళ్ళకి సంబంధించిన దేవాలయ సందర్శన కూడా చాలా చాలా చక్కగా మీకు ఎంతో ఇదిగా ఉంటుంది. కనుక అవకాశం ఉన్నట్లయితే ఆ కార్యక్రమం చేయండి. ఒకవేళ అవకాశం లేదు అనుకుంటే మీకు ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు వినడం కానీ, శ్లోకాలు చేసుకోవడం కానీ, గోవిందనామాలైనా ఏదైనా సరే అది మీకు మంచి బెనిఫిషియల్గా ఉండడం, దానివల్ల మానసిక ప్రశాంతత ఎప్పుడు కూడా జీవితంలో మనిషికి కావాల్సిన మానసిక ప్రశాంతత. కాబట్టి మానసిక ప్రశాంతతకి సంబంధించిన పరిస్థితుల్ని మీరు ఏర్పరచుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే నేటి విషయంలో భాగంగా ఈ రోజున ప్రాముఖ్యతగా మనం దేవోత్తన ఏకాదశి అని చెప్పి అంటారు. ఈరోజు ప్రాముఖ్యతగా దాని గురించి చెప్తారు. ఇది ప్రముఖమైన ఏకాదశి. మనకు వచ్చే 24 ఏకాదశుల్లో ఇది కూడా అతి ముఖ్యమైన ఏకాదశిగా చెప్తారు. శుక్లపక్షంలో కార్తీక మాసంలో వచ్చే దేవోత్తన ఏకాదశి ఈ రోజున ప్రాముఖ్యత పొందిన ఏకాదశిగా చెప్తారు. నమస్కారం.